డాక్టర్ ఎన్జిఆర్. వెన్నుముకకు చాలా రకాల సమస్యలు వస్తాయి. వాటి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. అసలు వెన్నుముకకు వచ్చే సమస్యలు, వాటి పరిష్కారాలను, ఆ ట్రీట్మెంట్ గురించి ఈరోజు డాక్టర్ ఎన్జిఆర్లో తెలుసుకుందాం. ఇప్పుడు రివర్స్గా చూస్తే వెన్నుముక వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే బ్యాక్ పెయిన్, నడునొప్పి, మెడ నొప్పి, చేతి కాళ్ళు తిమిరెక్కడం, దగ్గినప్పుడు తిమిరి రావడం, చేయి కాళ్ళ వీక్నెస్ రావడం, ఇట్లాంటి సిమ్టమ్స్ మామూలుగా ఉంటాయి అన్నమాట. ఈ వెన్నుముక అనేది ఈ చిన్న చిన్న బోన్స్, నార్మల్లీ స్మాల్ బోన్స్ నుంచి తయారు చేసి ఉంటుంది భగవంతులు. ఇది స్మాల్ బోన్స్ ఎందుకు అవసరం అంటే ఒక ఫ్లెక్సిబిలిటీ రావడానికి, బెండ్ చేయడానికి, ఉంగడానికి, సైడ్లో బెండ్ చేసి పని చేయడానికి ఇట్లాంటి చిన్న చిన్న బోన్స్ ఉంటాయి. ఈ స్మాల్ బోన్ లోపల నుంచి నరాలు వస్తాయి అనమాట. స్పైనల్ కార్డ్ అంటాం. ఈ స్పైనల్ కార్డ్ వచ్చేసి మెడ నుంచి నడుముకు వచ్చేసి ఒక్కొక్క నర్వ్స్ బయటకు వస్తుంటాయి. ఇట్లా యాక్చువల్లీ ఇప్పుడు మెదడు నుంచి స్పైనల్ కార్డ్ మెడ ద్వారం, ఈ మెడ నుంచి చెయ్యికి వచ్చే నరాలు బయటకు వస్తాయి. ఈ నడుము నుంచి కింద నడుము దగ్గర యూరిన్, వంటి కంట్రోల్ చేయడానికి, కాలుకు వచ్చే నరాలు కంట్రోల్ చేయడానికి నరాలు ఉంటాయి అన్నమాట. నార్మలీ ఈ స్పైనల్ కాలం ప్రాబ్లమ్స్ ఇప్పుడు రీసెంట్లీ ఎందుకు పెరిగినాయి? ఇప్పుడు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అబ్నార్మల్ పోస్చర్ వల్ల ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. నార్మలీ ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, అబ్నార్మల్ పోస్చర్ అంటే ఇప్పుడు టు స్టార్ట్ బిగిన్ విత్, ఇప్పుడు మనం హిస్టారికల్ ఈరా తీసుకుంటే మన పూర్వజులు 4 legs మీద నడిచేవాళ్ళు, ఒక యానిమల్ లాగా, 4 wheeler లాగా. అప్పుడు స్పైన్ అనేది స్ట్రేట్గా ఉండేది. ఇప్పుడు 4 legs నుంచి 2 కాళ్ళ మీద నడిచేసరికి ఈ పొజిషన్ స్ట్రేట్గా మెయింటైన్ చేయకపోతే, వంగి నడిస్తే ఆ ప్రెషర్ వచ్చేసి ఈ నడుము మీద వచ్చేసి, ఈ నడుము మీద ఈ డీజనరేటివ్ చేంజెస్ ఎక్కువ అయిపోయి డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి నరాల మీద ప్రెషర్ వచ్చి నొప్పి రావడం జరుగుతుంది. ఇది కాకుండా ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజెస్, దీనికి ఈ బోన్స్ని పట్టుకోవడానికి ఒక పారాస్పైనల్ మజిల్స్ అని ఉంటాయి, ఖండాలు. ఆ ఖండాలు ఒకవేళ గట్టిగా లేకపోతే ఈ ప్రెషర్ అనేది ఈ స్పైనల్ కార్డ్ కాలం మీద వచ్చేసి ఈ డిస్క్ పైన ఎక్కువ ప్రెషర్ పడి, ఈ బోన్స్ పైన ఎక్కువ ప్రెషర్ పడి 50 సంవత్సరాలు వచ్చే చేంజెస్ 25 సంవత్సరాలు వచ్చేసి అప్పుడు నరాలపైన ప్రెషర్ వచ్చేసి రాడికులోపతి, సర్వైకల్ మైలోపతి, లంబార్ రాడికులోపతి ఇట్లాంటి సిమ్టమ్స్ రావడం కామన్ అనమాట. అట్లా అయితే ఇప్పుడు నార్మల్ ఈ పొజిషన్ ఎట్లా మెయింటైన్ చేయడం? నార్మలీ ఇది అనేది ఒకటి ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ పైన పనిచేస్తుంటాయి. అంటే సెంటర్ ఆఫ్ గ్రావిటీ, మనం ఏదైనా బరువు లేపినా, ఏదైనా బరువు వచ్చినా ఈ సెంటర్ ఆఫ్ గ్రావిటీ గ్రౌండ్కి వెళ్ళాలి. ఒకవేళ వంగి పని చేస్తే సెంటర్ ఆఫ్ గ్రావిటీ గ్రౌండ్ వెళ్ళకుండా ఆ పోర్షన్లో ఎక్కువ వచ్చేసి ఆ పోర్షన్లో సడన్ డిస్క్ ప్రొలాప్స్ రావడం జరుగుతుంది. ఈ సడన్ డిస్క్ ప్రొలాప్స్ యూజువల్లీ ఎంగేజ్లో కూడా చూస్తుంటాం. ఇది కరెక్ట్ పద్ధతిగా వెయిట్ లిఫ్ట్ చేయకపోతే, బరువులు లిఫ్ట్ చేయడం, వంగి పని చేయడం, ఇట్లా చేసే వల్ల యూజువల్లీ D12 నుంచి L4 వరకు, L4 L5 వరకు ఆ డిస్క్ మీద ఎక్కువ ప్రెషర్ వచ్చేసి ఇంట్రా డిస్కల్ ప్రెషర్, డిస్క్ లోపల ప్రెషర్ పెరిగేసి డిస్క్ రప్చర్ అయిపోయి కెనాల్ లోపల వచ్చి నరాల మీద ప్రెషర్ వచ్చే వల్ల ఇట్లా సివియర్ పెయిన్ వస్తుంటుంది. నార్మల్లీ మనం వినేది ఏంటంటే మెడ నొప్పి, నడు నొప్పి వస్తుంటుంది, మనకి పెయిన్ కిల్లర్ అడ్వైజ్ చేయండి. అది ఎందుకు వస్తుంది, ఏమొచ్చింది, అది తెలియకుండా పెయిన్ కిల్లర్ తీసుకోవడం డబల్ డేంజరస్. ఇప్పుడు పెయిన్ ఎందుకు వస్తుంది? పెయిన్ ఈజ్ అ ఫ్రెండ్ ఆర్ అ ఎనిమీ? పెయిన్ మనకు ఫ్రెండా కాదా? ఈ పెయిన్ ఎందుకు వస్తుంది? నొప్పి అనేది మనకు ఒక ఫ్రెండ్. ఎందుకంటే ఈ నొప్పి వచ్చే వల్ల, మెడ నొప్పి వస్తే మీకు మెడల ప్రాబ్లం ఉంది అని చెప్తుంది నొప్పి. ఆ నొప్పి ఎందుకు వస్తుంది, ఆ నొప్పి రావడానికి కారణాలు ఏంటి అనేది ఫస్ట్ తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా పెయిన్ కిల్లర్ తీసుకుంటే ఈ ప్రైమరీ కాజ్ ఆఫ్ పెయిన్, నొప్పి వచ్చే కారణం అయితే క్యూర్ కాకుండా అది ఓన్లీ సిమ్టమ్స్ మాత్రమే తగ్గడం జరిగి ఇది ఎక్కువ డ్యామేజ్ కావచ్చు. సో ఇప్పుడు నొప్పి వచ్చే వల్లనే డాక్టర్ దగ్గర వెళ్తారు, నొప్పి వచ్చే వల్లనే మనకు తెలుస్తుంది. నొప్పి రాకుండా సడన్గా చేయి కాలు పడిపోతే అది ఒక డేంజరస్ ఫెనామినా. ఈ నొప్పి అనేది ఒక వార్నింగ్ సిమ్టమ్స్, ఏదో అబ్నార్మాలిటీ ఉంది, అది అబ్నార్మాలిటీ ఎందుకు వస్తుంది, కారణాలు ఏంటి అనేది తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు నార్మలీ మోస్ట్ కామన్లీ వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే సర్వైకల్ కెనాల్ స్టెనోసిస్. ఈ జెనెటిక్ వల్ల ఈ లొకేషన్ యూజువల్లీ మన ఆంధ్రప్రదేశ్లో ఫ్లోరోసిస్ అఫెక్టెడ్ ఏరియాస్లో ఆసిఫికేషన్ ఆఫ్ ది పోస్టీరియర్ లాంజిట్యూడినల్ లిగమెంట్, అంటే ఇప్పుడు మెడల బోన్స్ ఏముంటాయి, ఆ బోన్స్లో పట్టుకునే లిగమెంట్స్, ఆ లిగమెంట్స్ బొక్కలాగా తయారైపోతాయి. ఆ బొక్కలాగా తయారైపోయే వల్ల ఇది పెరిగి వచ్చే నరాల మీద ప్రెషర్ పెట్టేసి ఈ చెయ్యి కాళ్ళు స్టిఫ్గా తయారైపోతాయి. అంటే గట్టిగా పట్టుకోవడం, చెయ్యికి తిమ్మురెక్కడం, చెయ్యి పట్టుకుంటే ఏదైనా జారిపోవడం, ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తే మెడ నరాల మీద ప్రెషర్ ఉన్నట్టు.
ఇట్లా ఉంటే కంగారు పడే అవసరం లేదు. దీనికి ఈ నరాల మీద ఉండే ప్రెషర్ని తీసేస్తే కంప్లీట్లీ 100% నార్మల్ అయిపోయి నార్మల్ పని చేసుకోవచ్చు. ఇట్లా అనేసరికి మనం ఏం చేస్తామంటే మోర్ దెన్ 2 వర్టిబ్రల్ ఏరియాస్ అఫెక్ట్ అయిపోతే ఈ ఏరియాని మైక్రోస్కోప్ కింద చిన్నగా ఓపెన్ చేసేసి నరాల మీద ఉండే ప్రెషర్ తీసేస్తే తర్వాత వచ్చే ప్రాబ్లం నరాల మీద ప్రెషర్ వచ్చేసి నరాలు కట్ అయిపోయి చెయ్యి కాలు పడిపోవడం అనేది జరగకుండా 100% నార్మల్ లైఫ్ లీడ్ చేయవచ్చు. ఇట్లా జరగకుండా చూసుకోవాలంటే కొన్ని ప్రివెంటివ్ మెజర్స్ కూడా ఉన్నాయి. ఈ టైంలో నార్మల్లీ ఈ మెడని ఎక్కువ కదలకుండా నార్మల్లీ మెడ నొప్పి రాగానే పిల్లో లేకుండా పడుకుంటారు అనమాట. పిల్లో లేకుండా పడుకుంటే ఈ సైడ్ షోల్డర్ తర్వాత ఈ తల మధ్య ఉండే గ్యాప్ ఎక్కువ అయిపోయి ఇట్లా మెడ వంకరైపోయి సిమ్టమ్స్ ఇంకా పెరుగుతాయి అనమాట. ఇట్లా కాకుండా మామూలుగా ఈ గ్యాప్ని ఫిలప్ చేసే సైజు పిల్లో వాడి మెడని స్ట్రేట్గా ఉంచుకున్నట్టు చూసుకుంటే ఈ ప్రాబ్లమ్స్ చాలా వరకు తగ్గిపోతాయి. సెకండ్, ఏదైనా వెయిట్ లిఫ్ట్ చేయాలంటే వంగి లిఫ్ట్ చేయకుండా నీ జాయింట్స్ దగ్గర బెండ్ చేసేసి స్పైన్ని చక్కగా స్ట్రేట్గా ఉంచుకొని లిఫ్ట్ చేయాలి. థర్డ్, రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజెస్. పొద్దున్న లేవగానే వార్మప్ ఎక్సర్సైజ్ చేసేసి సూర్య నమస్కారం కానీ కొన్ని స్పైనల్ ఎక్స్టెన్షన్ ఎక్సర్సైజెస్ అంటాం. ఇప్పుడు పొట్ట మీద పడుకొని ఫేస్ పైకెత్తడం, కాలు తర్వాత సెకండ్ స్టెప్లో కాలు పైకెత్తి కింద పడడం, ఇట్లా రెగ్యులర్గా ఒక 10 to 15 minutes చేస్తే ఈ స్పైన్ పారాస్పైనల్ మజిల్స్ అనేది స్ట్రాంగ్ అయిపోయి స్పైనల్ కాలమ్కి ఒక సపోర్ట్ పెరుగుతుంది. స్విమ్మింగ్ గుడ్ ఎక్సర్సైజ్ ఫర్ స్పైన్. ఈ ఎక్సర్సైజ్ చేసే వల్ల ఈ కండాలు యాక్టివ్గా ఉంటాయి. స్పైన్కి వచ్చే ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఎక్స్టెంట్ వరకు తగ్గించవచ్చు. ఇట్లా కాకుండా అవేర్నెస్, అవగాహన, ఎలాంటి సిమ్టమ్స్ వస్తే ప్రాబ్లమేటిక్ అనుకోవాలా. ఇప్పుడు నార్మల్లీ మెడ నొప్పి వచ్చేసి ఆ నొప్పి అనేది చెయ్యికి రావడం, కరెంట్ షాక్ లాగా రావడం, హ్యాండ్ రైటింగ్లో మార్పు రావడం, గ్రిప్ ఇలా వీక్నెస్ రావడం, ఏదైనా చేయిలో పట్టుకుంటే జారిపోవడం. వెన్నుముక్క సమస్యల గురించి వాటి పరిష్కారాల గురించి ఇప్పుడు మరిన్ని విషయాలను తెలుసుకుందాం. నడు నొప్పితో పాటు కాళ్ళకి కరెంట్ షాక్ లాగా కాళ్ళకి నొప్పి రావడం, ఎప్పుడైనా మామూలుగా దగ్గిన తుమ్ములు వచ్చిన ఆ నొప్పి కరెంట్ షాక్ లాగా రావడం, స్లిప్పర్ వేసుకున్నప్పుడు స్లిప్పర్ జారిపోవడం, మెట్లు ఎక్కలేకపోవడం, మెట్లు ఎక్కుతుంటే వీక్నెస్ రావడం. ఇప్పుడు నడునొప్పి అనేది ఒక ఫర్లాంగ్ నడిచి తర్వాత నడునొప్పి పెరగడం, ఇంకా ఎక్కువ దూరం నడవలేకపోవడం, దీన్ని మనం న్యూరోజెనిక్ క్లాడికేషన్ అంటాం. ఈ నరాల మీద ప్రెషర్ ఎక్కువ వచ్చే వల్ల ఇట్లాంటి సిమ్టమ్స్ వస్తాయి. ఇలాంటి పర్సన్ కొద్దిసేపు మళ్ళీ రెస్ట్ తీసుకొని మళ్ళీ ఇంకా దూరం నడవచ్చు. ఈ ప్రాబ్లం యూజువల్లీ లంబార్ కెనాల్ స్టినోసిస్లా కనిపిస్తుంది. అంటే ఇది లంబార్ ఏరియా, ఈ ఏరియాలో వచ్చే నరాల పైన ఒకవేళ ప్రెషర్ ఉండుంటే స్టినోసిస్ అట్లా అయిపోయి ఈ నరాల మీద ప్రెషర్ కొద్దిగా రెస్ట్ తీసుకుంటే ఈ నరాల మీద ప్రెషర్ తగ్గి మళ్ళీ వాక్ చేస్తారు. మళ్ళీ ఒక 2 ఫర్లాంగ్ వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇట్లా కూర్చోవడం జరుగుతుంది. ఇట్లాంటి సిమ్టమ్స్ ఒకవేళ వస్తే న్యూరలాజికల్ ఎగ్జామినేషన్ చేసుకుని నార్మలీ ఇలాంటి డీటెయిల్స్, ఇదేం డీటెయిల్స్ ఉన్నాయి నరాలు వచ్చే డీటెయిల్స్, తర్వాత ఇది టోటల్ స్పైనల్ కార్డ్ డీటెయిల్స్. మనకి ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది వల్ల ఈ టెక్నాలజీ అంటే ఎంఆర్ఐ చేసేసి ఒక కేక్ని ఎట్లా కట్ చేస్తాము, స్పైనల్ కార్డ్ని కట్ చేసినట్టు మనకి పిక్చర్స్ కనిపిస్తాయి లోపల ఏ నరాల మీద ఎట్లా ప్రెషర్ ఉంది. ఇది కాకుండా ఎలక్ట్రోఫిజియాలజీ, ఈ నరాల కరెంట్ ఎట్లా నడుస్తుంది అనేది ఎలక్ట్రోఫిజియాలజికల్ స్టడీ. ఈ 2 ఆధారాల మీద తర్వాత న్యూరలాజికల్ ఎగ్జామినేషన్, ఈ 2 అన్నీ మ్యాచ్ చేసేసి ఏ నరాలు అఫెక్ట్ అయిపోయిన డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ట్రీట్మెంట్ వస్తే స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వస్తే ఏదైనా స్పైనల్ కార్డ్ ఆపరేషన్ చేసుకుంటే కాలు చేయిలు పడిపోతాయి అనేది అపోహలు చాలా కామన్. ఇప్పుడు కాలు చేయి పడిపోయేలాగా ఉంటే ఆపరేషన్ ఎవరు చేస్తారు? ఆపరేషన్ చేయరు, అది ఒక అపోహ మాత్రమే. ఈ కాలు చేతులు పడిపోకుండా ఉండాలా అంటే ఈ ట్రీట్మెంట్ అవసరము. ఈ ట్రీట్మెంట్లో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ వచ్చే వల్ల ఒక వెడ్జ్ కాంప్రెషన్ ఫ్రాక్చర్ అంటే ఈ బోన్ల ఫ్రాక్చర్ వచ్చుంటే ఒక చిన్న రంధ్రం పెట్టేసి పిన్ హోల్ సర్జరీ అంటాం. ఇది ఒక ఓపీడీ బేసిస్ ప్రొసీజర్, దీనికి అడ్మిట్ కూడా అవడం అవసరం లేదు, చేసుకొని 2 గంటలు ఇంటికి పోవచ్చు. ఈ ఏరియా నుంచి పెడికల్ అనే ఏరియా నుంచి ఒక రంధ్రం పెట్టేసి దీంట్లో ఒక బలూన్ పెట్టేసి ఈ బోన్ని రిపేర్ చేయడం జరుగుతుంది. దీనికి బెడ్ రెస్ట్ అవసరం లేదు, హాస్పిటలైజేషన్ అవసరం లేదు, వెంటనే ట్రీట్మెంట్ తీసుకుని వెళ్ళిపోవచ్చు. సెకండ్, మినిమలీ ఇన్వేజివ్ సర్జరీస్. ఒక ఎండోస్కోప్ పెట్టేసి ఆపరేషన్ ఓపెన్ చేయకుండానే ఒక చిన్న రంధ్రం ద్వారా ఒక పర్టికులర్ నరాల మీద ప్రెషర్ ఉండుంటే ఆ నరాల మీద ప్రెషర్ తీసేసి
అదని సరి చేయడం జరుగుతుంది. ఈ ప్రొసీజర్ డే కేర్ ప్రొసీజర్, పొద్దున్న వచ్చి సాయంత్రం చేసుకుని వెళ్ళిపోవచ్చు. సెకండ్, ఒకవేళ మోర్ దెన్ 1 లెవెల్ ఎఫెక్ట్ అయిపోతే ఈ చిన్న రంధ్రం ద్వారా చేయకుండా మైక్రోస్కోపిక్ అంటే ఓపెన్ చేసేసి మైక్రోస్కోప్ కింద ఈ నరాల్ని డీకంప్రెస్ చేయడం జరుగుతుంది. యూజువలీ ఇలాంటి ఆపరేషన్ చేసే వల్ల స్పైన్ స్టెబిలైజేషన్ యూజువలీ అఫెక్ట్ కాకుండా ఉంటుంది. దానివల్ల ఈ ఆపరేషన్ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత రికవరీ అయిపోయిన తర్వాత వెంటనే నడవచ్చు, నార్మల్లీ తిరగవచ్చు, భోజనం చేయవచ్చు, అన్నీ చేయవచ్చు. మ్యాక్సిమం హాస్పిటల్ స్టే 1 డే ఆర్ 2 డే. సో ఈ స్పైనల్ కాలమ్ కానీ స్పైనల్ కార్డ్ ఆపరేషన్స్ కానీ కంపేర్ టు బ్రెయిన్ ఆపరేషన్స్ చాలా సింపుల్ ఆపరేషన్స్. ఈ ఆపరేషన్స్లో ఆల్మోస్ట్ 0% రిస్క్ అన్న చెప్పినా కూడా దాంట్లో తప్పేం లేదు. చాలా సింపుల్ ఆపరేషన్. ఈ టెక్నాలజీ వల్ల ఏంటంటే కంప్లీట్లీ 100% రికవరీ అయ్యేలాగా మనం చూసుకోవచ్చు. కానీ కొన్ని డీజనరేటివ్ ప్రాసెస్ ఈ స్పైనల్ కార్డ్ కాలంని మొత్తం స్పైనల్ కాలం తీసి కొత్త స్పైనల్ కాలం పెట్టడం కుదరదు. కాబట్టి స్పైనల్ కార్డ్ ఆపరేషన్ అయిపోయిన తర్వాత జాగ్రత్తగా ఉండడం చాలా ఇంపార్టెంట్. బ్యాక్ ప్రొటెక్షన్ మెజర్స్, ఇప్పుడు వంగి ఎట్లా పడితే అట్లా వెయిట్ లిఫ్ట్ చేయడం, ఇవన్నీ ఆపరేషన్ ముందు కూడా యాజ్ అ ప్రివెంటివ్ మెజర్ చేసుకోవాలా, ఆపరేషన్ అయిపోయిన తర్వాత యాజ్ అ ప్రివెంటివ్ మెజర్ చేసుకోవాలా. కరెక్ట్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయడం, దీనివల్ల స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ రాకుండా ఉంటుంది. స్పైనల్ కాలంలో డీజనరేటివ్ చేంజెస్ తక్కువ ఉంటాయి. కాల్ జాయింట్స్ కూడా అఫెక్ట్ కాకుండా ఉంటుంది. కరెక్ట్ పాస్చర్ ఉంటుంది. నార్మలీ ఇప్పుడు నడుస్తున్నప్పుడు వాక్ యాజ్ టాల్ యాజ్ పాసిబుల్, అంటే స్ట్రేట్గా నడవడం, వంగి నడవకుండా. కూర్చున్నప్పుడు స్ట్రేట్గా కూర్చోవడం, వంగి పని చేయలేకపోవడం. ఇప్పుడు మామూలుగా హౌస్ పని చేసినప్పుడు వంగి పని చేసే అలవాటు ఎక్కువ ఉంటుంది. గిన్నెలు వాష్ చేయడం, వంగి వాష్ చేయడం, లేకుండా ఇల్లు తుడవడం, ఉడిసినప్పుడు వంగి ఇట్లా కాకుండా కరెక్ట్ డివైస్ వాడుకోవడం. ఉడిసినప్పుడు ఒక స్టిక్తోని క్లీన్ చేసేది ఉంటే అట్లా ఈ ప్రికాషన్స్ తీసుకుంటే 90% స్పైనల్ కార్డ్ ప్రాబ్లం ప్రివెంట్ చేయొచ్చు. బ్యాక్ పెయిన్ కంప్లీట్లీ 100% ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ బ్యాక్ ప్రాబ్లం వచ్చినా కూడా కరెక్ట్ టైంలో ట్రీట్మెంట్ తీసుకుంటే చెయ్యి కాళ్ళు పడిపోయే ప్రసక్తియే లేదు. ఇప్పుడు ఇన్ ఫ్యూచర్ ఇప్పుడు ఇంకా కొన్ని రోజు అయితే ఇట్లా చెయ్యి కాళ్ళు పడిపోవడం కానీ స్పైనల్ కార్డ్ ప్రాబ్లం వల్ల పారాలిసిస్ రావడం కానీ ఇట్లాంటిది అసలుగా ఉండవు. ఓన్లీ ప్రాబ్లం ఏంటంటే తెలియకుండా యాక్సిడెంటల్ ఇంజరీస్, ఇప్పుడు మోటార్ వెహికల్ యాక్సిడెంట్స్లా ఈ స్పైనల్ కార్డ్ డ్యామేజ్ అయిపోయి ఈ బొక్క పగిలిపోయి స్పైనల్ కార్డ్ కట్ అయ్యేదనే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఈ టైంలో ట్రాన్స్పోర్టేషన్ చాలా ఇంపార్టెంట్. ఈ స్పైనల్ కార్డ్ కాలంని ఎక్కువ కదలకుండా ఒక హార్డ్ స్ట్రక్చర్, అంటే ఒక ఏదో వుడన్ ప్లాంక్ లేకుండా ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ ట్రాలీ కదలకుండా దాన్ని కట్టేసి దీనికి ఎక్కువ మూవ్మెంట్ కాకుండా చూసుకుంటే సెకండరీ ఇంజురీస్ని ప్రివెంట్ చేసేసి స్పైనల్ కార్డ్ రికవరీ అయ్యేలాగా కూడా చూసుకోవచ్చు. ఈ మెడల ఇంజురీస్ అయ్యే వల్ల చేయి కాలు పడిపోయి క్వాడ్రిపరసిస్, ఊపిరి తీసుకోవడానికి కూడా రాదు. అట్లాంటి ఇంజురీస్ యూజువలీ కామన్. ఈ టైంలో ఒకవేళ ఇది ఇంజురీ అంటే ఇట్లనే స్ట్రేట్గా మెయింటైన్ చేయాలి. ఆ బాడీని మెయింటైన్ చేసి హాస్పిటల్ తీసుకుపోవాలి. ఇది మెయింటైన్ చేయడానికి మన దగ్గర కాలర్స్ ఉన్నాయి. ఫిలడెల్ఫియా కాలర్ అంటాం, అంటే మెడపట్టి. ఈచ్ అండ్ ఎవ్రీ అంబులెన్స్లో ఈ మెడపట్టి అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ అవైలబుల్ లేకపోతే తలని వుడన్ ప్లాంక్ అని ట్రాలీ కానీ తలని ఫిక్స్ చేయాలి. ఒక బ్యాండ్ వేసేసి ఏదో బట్టలు ఉంటే కట్టేసి దాన్ని కదలకుండా చూసుకుంటే సెకండరీ ఇంజురీస్ని ప్రివెంట్ చేయవచ్చు. సెకండ్, ఈ సర్వైకల్ స్పైనల్ కార్డ్ ఇంజురీస్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ప్లాటినం అవర్స్, అంటే 5 to 6 hours ముందు తీసుకువస్తే ఈ స్పైనల్ కార్డ్ మీద ఉన్న ప్రెషర్ మనం ఆపరేషన్ చేసి ఒకవేళ రిలీవ్ చేస్తే రికవరీ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి. ఇది కాకుండా ఒక ఇంజెక్షన్, మిథైల్ ప్రెనిసిలిన్ అనే ఇంజెక్షన్ కూడా ఈ 3 hours లోపల ఇచ్చేస్తే చాలా ఎఫెక్టివ్ అన్నట్టు అమెరికన్ అసోసియేషన్ ఆఫ్ న్యూరలాజికల్ సర్జన్స్ వాళ్ళు కూడా మనకి సైంటిఫిక్ జర్నల్స్ తెలియజేశారు. ఇంతకు ముందు డాక్టర్ ఎన్జీఆర్లో హెర్బల్ వైద్య విధానం గురించి తెలుసుకున్నాం. ఈ రోజు హెర్బల్ వైద్య విధానం గురించి డాక్టర్ లక్ష్మణ్ రావు చెప్పిన మరిన్ని విషయాలను తెలుసుకుందాం. చాలా మంది అడుగుతారు, ఎక్కడ హెర్బల్ మెడిసిన్ ఒక వ్యవస్థగా, అంటే హెర్బల్ మెడిసిన్ ఒక సిస్టమ్గా అన్నమాట మొదలైంది అని. దానికి జవాబు ఏమిటంటే అన్ని దేశాలలో కన్నా చైనాలో హెర్బల్ మెడిసిన్ ఒక విధానముగా అభివృద్ధి చెంది ఒక గ్రంథం రాయబడింది. దానిని ట్రెడిషనల్, అంటే సాంప్రదాయక చైనీస్ వైద్యము అంటారనమాట. అది క్రీస్తుకు పూర్వము 2500 సంవత్సరాల క్రితం జరిగింది. అంటే ఇప్పటికీ 4500 సంవత్సరాల క్రితం అన్నమాట. అంటే దాని అర్థం ఏమిటంటే మన ప్రాచీన గ్రంథమైన ఋగ్వేదం కన్నా కూడా
చైనీస్ సాంప్రదాయక వైద్యము రాయబడిన పుస్తకము కనీసము ఒక 500 సంవత్సరాలు ముందుగా రాయబడిందనమాట. దాన్ని బట్టి మీరు అది ఎంత ప్రాచీనమైందో తెలుసుకోవచ్చు. అయితే వైద్యము ఒక విధానముగా చైనా వాళ్ళు మొట్టమొదట ప్రవేశపెట్టినప్పటికీ చాలా కాలం నుంచి, అంతకు ముందు 1000 సంవత్సరాల నుంచి కూడా ప్రపంచంలోని అన్ని ప్రదేశాలలోనూ హెర్బ్స్ ఔషధ గుణాలకు గాను వాడబడినాయి. అయితే వాటిని ఒక విధానముగా దానికి ఒక థియరీ కానీ లేకపోతే ఇంప్లిమెంటేషన్ కానీ అలాంటివి కనుక్కోబడలేదన్నమాట. ఊరికనే మన గ్రామాల్లో ఉన్న వైద్యులు కనుక పసరు మందు ఇచ్చినట్టో లేకపోతే ఆయిల్ ఇచ్చినట్టో చేసేవారు. చైనీస్ అట్లా కాదు. వ్యాధులు ఎందుకు ఉత్పత్తి అవుతాయి, ఎందుకు ఉత్పన్నమవుతాయి, ఈ వ్యాధికి ఏ ఔషధాలు కావాలి, ఈ ఔషధంలో ఏ మూలికలు కలిపి వాడాలి అనే విషయాలు వివరంగా రాశారనమాట. చాలామంది అడుగుతారు, హౌ ఏన్షియంట్ ఈజ్ హెర్బల్ మెడిసిన్ అని. హెర్బల్ మెడిసిన్ చాలా ఏన్షియంట్, 3500 సంవత్సరాలు క్రీస్తు పూర్వము దానికి చరిత్ర ఉంది. అది చైనాలో ప్రారంభమైంది. చైనాలో ప్రారంభము అయిన తర్వాత చాలా కాలానికి గాను, అంటే మన దేశంలో ఉదాహరణకు ఋగ్వేదము క్రీస్తు పూర్వము 2000 సంవత్సరంలో రాయబడింది. ఆ తర్వాత సుశ్రుతుడి గ్రంథము క్రీస్తు పూర్వము అథర్వ వేదము క్రీస్తు పూర్వము 1000 సంవత్సరాల ఆ సందర్భంలో రాయబడింది. చరకుడు క్రీస్తు పూర్వం 3వ శతాబ్దంలో ఉన్నాడని తన చరక సంహిత క్రీస్తు పూర్వం 300 సంవత్సరాల్లో రాయబడిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఆ తర్వాత సుశ్రుతుడు క్రీస్తు పూర్వం 200 సంవత్సరంలోను, వాగ్భటుడు క్రీస్తుకు తరువాత 700 సంవత్సరాలకి వాళ్ళ గ్రంథాలు రాశారు. అంత చరిత్ర ఉందన్నమాట. చాలామంది అడుగుతారు, మన దేశంలో ఆయుర్వేదం ప్రారంభమైన ఆయుర్వేదం తర్వాత యునాని, సిద్ధ, న్యాచురోపతి ఇలాంటి వైద్యాలన్నీ ఉన్నాయి. చాలా ప్రాచీనమైనవి అయినప్పటికీ అవి అంత ప్రాచుర్యంలో లేవు. చాలామందికి సందేహం కలుగుతుంది, చైనాలో ఇప్పుడు ప్రాచీన సాంప్రదాయక చైనీస్ వైద్యము అమలులో ఉందా, దానిని ఎంతమంది వాడుతున్నారు అని అడుగుతారు. చైనాలో సాంప్రదాయక చైనీస్ వైద్యము 180 మంది వాడుతున్నారని, దాన్నే వాళ్ళు అంగీకరించుతారని, ఆ తర్వాత పశ్చిమ దేశాలకు సంబంధించిన అల్లోపతి వైద్యం మీద వాళ్ళకి అంత గురి లేదని మనకి చరిత్ర చెబుతోంది. ఇప్పుడు అంటే ఈ సమయంలో 2012లో వాట్ ఈజ్ ది స్టేటస్ ఆఫ్ ట్రెడిషనల్ చైనీస్ మెడిసిన్ ఇన్ చైనా అంటే, ఇప్పుడు 2012లో చైనాలో సాంప్రదాయక చైనీస్ వైద్యం యొక్క స్తోమత ఏమిటి, దానికి ఉన్న గుర్తింపు ఏమిటి అని ఆలోచించితే 1949లో చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి రాగానే 1950లో చైనీస్ ఏం చేశారంటే, పశ్చిమ దేశాల అల్లోపతి వైద్యము ప్రజలందరికీ అందదు, వాళ్ళు దాన్ని భరించలేరు, చైనాలో సాంప్రదాయకంగా ఉన్న వైద్యము చాలా మంచిది, అది కూడా సామాన్య రోగాలన్నింటినీ నివారించడానికి ఉపయోగపడుతుంది అని గుర్తించి, దానికి అల్లోపతి వైద్యానికి చట్టరీత్యా ఎలాంటి గుర్తింపు ఉందో సాంప్రదాయక చైనీస్ వైద్యానికి కూడా అలాంటి గుర్తింపే ఇచ్చారన్నమాట. అంటే ఇప్పుడు చైనాలో ప్రతి హాస్పిటల్లోనూ అల్లోపతి వైద్యానికి ఎంత సపోర్ట్ ఉందో సాంప్రదాయక చైనీస్ వైద్యానికి కూడా అలాంటి గుర్తింపు, అలాంటి బలము ఇస్తారన్నమాట. ఇప్పుడు చాలామంది అడుగుతారు, ఇప్పుడు ప్రజల్లో సాంప్రదాయక చైనీస్ వైద్యాన్ని ఎంతమంది గుర్తించుతున్నారు, ఎంతమంది దానిని వాడుతున్నారు అని. చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, మన దేశంలో ఆయుర్వేదం చాలా ప్రాచీనమైనప్పటికీ చాలా తక్కువ మంది దానిని గుర్తించుతారు, చాలా తక్కువ మంది వాడుతారు. చైనాలో అలా కాకుండా తమ
ప్రాచీన సాంప్రదాయక చైనీస్ వైద్యాన్ని 100కి 80 మంది వాడుతారు. అంతేకాదు ఇంకో విచిత్రం ఏమిటంటే విదేశాలలో చైనాలో కాకుండా చైనా జాతీయులు చాలామంది కోట్ల మంది ఉన్నారన్నమాట. వాళ్ళు కూడా సాంప్రదాయక చైనీస్ వైద్యాన్ని సగం కన్నా ఎక్కువ మంది వాడుతారు. అలోపతి వైద్యాన్ని అంతగా వాళ్ళు గుర్తించరు. ఇంకో విషయం ఏమిటంటే చైనాలో కాకుండా విదేశాలన్నింటిలోనూ సాంప్రదాయక చైనీస్ వైద్యానికి సంబంధించిన ఔషధాలు అమ్మే దుకాణాలు చాలా ఉన్నాయి. వాటిని సాంప్రదాయక చైనీస్ వైద్య ఔషధాల కోసమని అక్కడ ఉన్న చైనీస్ అందరూ కూడా వాటిని కొని వాటిని బలపరుస్తారన్నమాట. ఇంకో విచిత్రం ఏమిటంటే పశ్చిమ దేశాలలో కూడా పశ్చిమ దేశీయులు కూడా చైనీస్ వైద్యాన్ని గుర్తించి ఇప్పుడు అందులో చాలా మంచి ఉందని, ఆయుర్వేదం కూడా అలాంటిదేనని గుర్తించుతున్నారన్నమాట. చాలామంది అడుగుతారు చైనీస్ ఔషధాలు ఎంత ఉపయోగకరమైనవి, అవి నిజంగా పనిచేస్తాయా, వాటికి వ్యాధులని నివారించే, వ్యాధులను నయం చేసే సామర్థ్యం ఉందా అని. అవి ఉన్నవి, అవి చాలా మంచివి అని విదేశీ వైద్యులే, విదేశీ వైద్య నిపుణులే, విదేశీ వైద్య పరిశోధకులే అవును వాటిలో చాలా మంచి ఉంది అని చెబుతున్నారు అన్నమాట. చాలామంది అడుగుతారు ఇప్పుడు మనకి మన దేశంలో ఆయుర్వేదము ఉన్నట్టుగానే చైనాలో వైద్యంలో ఉన్న ఔషధాలని ఎలా గుర్తించుతారు, ఈ ఔషధము మంచిదేని కానీ ఈ ఔషధం చెడ్డది అని కానీ ఔషధాలకి గుర్తింపు ఎలా వస్తుంది అని. ఇందులో ఒక చిన్న తేడా ఉంది. ఏమిటంటే అల్లోపతి వైద్యంలో సాధారణంగా లభించే పదార్థాలకి, సహజ పదార్థాలకి ఎలాంటి పేటెంట్లు లభించవు. అంతేకాదు ఎలాంటి గుర్తింపు ఉండదు. వాటికి FDA గుర్తింపు అంటే ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషను గుర్తింపు ఇవ్వదన్నమాట. అంటే వాటిని ఇష్టం వచ్చిన ధరలకి అమ్ముకోవటానికి వీలు లేదు. సహజంగా లభించే పదార్థం ఏది అయినా దానికి ఎన్ని ఔషధ గుణాలు ఉన్నా, అది ఎన్ని వ్యాధులను నయం చేయగలిగినా FDA దాన్ని ఏమంటుందంటే న్యూట్రిషనల్ సప్లిమెంట్స్ అంటారు. అంటే పోషక పదార్థాల పుట్ట, ఇది పోషక పదార్థాలని సరఫరా చేసే వస్తువే కానీ ఇది ఔషధము కాదు అని. వాళ్ళ ఉద్దేశంలో ఏమిటంటే ఔషధము అంటే అది కృత్రిమంగా, రసాయనికంగా, ఇదివరకు ఎవరు చేయని విధంగా కొత్త రకంగా కనిపెట్టబడిందైతే దానికి ఔషధ గుణాలు ఉంటే దానిని ఔషధంగా గుర్తించుతుందన్నమాట. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. ఎందుకంటే సాధారణ ప్రజల్లో ఏ వస్తువు ఏ వ్యాధిని నయం చేయగలిగితే అది మందు క్రింద లెక్క. అట్లా కాకుండా అమెరికాలో ప్రభుత్వ విధానాల వల్ల ఆ ఔషధము కృత్రిమంగా తయారు చేయబడిందైతేనే, దానికి వ్యాధులను నయం చేయగలిగిన గుణము ఉంటేనే దానిని ఔషధంగా గుర్తించబడుతుంది. ఇంకొకటి అమెరికాలో కూడా పేటెంటెడ్ ఔషధాల్లో కూడా ఏ ఔషధమైనా 100కి 55 మంది నుండి 80 మంది వరకే పనిచేస్తాయి. అంటే మనం ఒక మందు వేసుకుంటే అది విజయవంతం అయ్యే అవకాశాలు 100కి 55 నుంచి 80 వరకు ఉంటాయన్నమాట. అంటే దాదాపు ప్రతి ఔషధము 100కి 20 మంది మీద అసలు పనిచేయవు, అయితే కొంతమంది మీద పనిచేస్తాయి. ఎంతమంది మీద అంటే 100కి 55 మంది నుంచి 80 వరకు అనమాట. ఇంకో విషయం ఏమిటంటే అలోపతి వైద్యంలో డయాగ్నోస్టిక్ టెస్ట్స్ ఉన్నాయి. ఇప్పుడు చాలా వ్యాధులను గురించి ఇప్పుడు ఫలాని అంగము దేహంలో ఏ పరిస్థితిలో ఉంది, ఎంత చెడింది, దానిని సరిచేయటానికి ఏం చేయాలి అని చూడటానికి వీటిని డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అంటారు. డయాగ్నోస్టిక్ టెస్ట్స్ అందరికీ ఉపయోగపడతాయా అని చాలామంది అడుగుతారు. అవి అందరికీ ఉపయోగపడతాయని అన్ని వైద్య విధానాలు ఒప్పుకుంటాయి. అయితే ఇందులో ఒక చిన్న రహస్యం ఉంది. ఏమిటంటే ఏ వ్యాధి నిరోధక ఏ వ్యాధి గుర్తించే డయాగ్నోస్టిక్ రికగ్నిషన్
టెస్ట్ అయినా, అంటే వ్యాధిని గుర్తించటానికి చేసే టెస్ట్ అయినా ఏం చేస్తుందంటే ఏ అంగము ఏ వ్యాధితో ఏ పరిస్థితిలో ఉందో చెబుతుంది, కానీ దానికి అది అలా అవ్వటానికి ఉన్న మూల కారణాలు ఏమిటో మనకి పూర్తిగా చెప్పదు. పూర్తిగా చెప్పటం కాదు, అస్సలు చెప్పదు. అందులో సాంప్రదాయిక చైనీస్ వైద్యం కానీ, ఆయుర్వేదం కానీ, యునానీ కానీ, హెర్బల్ మెడిసిన్ కానీ, వీటన్నింటి ప్రధాన ఉద్దేశ్యము, ప్రధాన ధ్యేయము ఏమిటంటే ఏ వ్యాధికైనా మూల కారణాలు ఏమిటి, మూల కారణాలను గుర్తించి వ్యాధి లక్షణాలకు కాకుండా మూల కారణాలని రిమూవ్ చేయటానికి, అంటే నిర్మూలించటానికి ఔషధాలు వాడతాయన్నమాట. అది అలోపతి వైద్యానికిను మూలికా వైద్యానికి మిగతా సాంప్రదాయిక వైద్యాలకి ఉన్న ప్రధానమైన తేడా. ఇది ఈరోజు డాక్టర్ ఎన్జిఆర్. రేపటి ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.